చేస్తామని అప్పట్లో అన్నారు కానీ సర్కారోళ్ళు ఇంకా చేస్తలేరు. ఏమైందో ఏమో, మాకు ఆ భాగ్యం ఉన్నదో లేదో అని ఏపీ అక్క చెల్లెళ్ళంతా పిరి బస్సు గురించి గిట్లనే మాట్లాడుకుంటురట. అయితే జర్ర ఆలస్యమైనా సరే పిరి బస్సు పెట్టుడే, ఆడోళ్లను పిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పుడే అంటున్నారు సర్కారోళ్ళు. ఇగో కావాలంటే చూడుర్రి, బస్సుల మంత్రే చెప్పిండు. ఆలస్యం ఏం లేదు, ఇక పిరి బస్సులు ఇప్పుడే అక్కచెల్లెండ్లను దిల్కు చేసుడే అన్నట్టు చెప్పిండు ఏపీ బస్సుల మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు. ఇక ఎప్పటి నుంచి సురువైతాయా పిరి బస్సులు అని అంటే అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. 0% తప్పులు లేకుండా ఎక్కడ 100% సక్సెస్తో మేము తీసుకొచ్చేదానికి ఈ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడతాం. కాదన్నట్టు ఇప్పటికే తొలుత కర్ణాటకలో అటెనక తెలంగాణలో ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సులలో పిరి చేసిండ్రు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎటు కావాలంటే అటు పుణ్యానికే తిప్పుకొస్తున్నారు. అయితే బస్సులు సాలకొచ్చుడు, సీట్ల కొరకు పంచాదులు, రిపేర్ల ఖర్చు పెరుగుడు గిసొంటి తిప్పలవుతున్నట్టు చెప్తాండ్రు. అందుకే వెనక సిరికి పరిశాన కాకుండా ముందుగానే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని 100% అందరికి పనికొచ్చేటట్టు పిరి బస్సు పథకం ఎగుర పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. మొన్ననే మంత్రులతోని ఓ కమిటీ కూడా వేసిండ్రాట. అంతా ఆగమాగం అడివి చేయకుండా నలుగుట్టే నవ్వుల పాలు కాకుండా ఓ రేవు పొంటి పిరి బస్సు పథకం తీసుకొస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి. ఇది ఇట్లుంటే పోయిన 5 ఏళ్ళు ఏపీలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రోడ్డే వేయలేదట. ఆ రోడ్లు చేయబట్టే బస్సులు సగం సత్యనాశ అయినాయి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఇప్పటికే 2000 కరెంటు బస్సులు కొన్నారట. అవసరం ఉన్న జాగాల కరెంటు బస్సులు నడుపుతారట. ఎట్లా సెంటర్ సర్కారులతోని మంచి దోస్తానే ఉన్నది కాబట్టి పైసలు తీసుకొచ్చి కొత్త రోడ్లు వేసే కార్యం ముంగటేసుకున్నారు. అందుకే ఇక పిరి బస్సు పథకాన్ని జల్దిగానే ఎగుర పెట్టాలి అన్నట్టు చూస్తుండ్రాట. మరి ఇక చూడాలి ఎప్పటిలోపు చేస్తారో.